అందరికీ నమస్కారం. ఈరోజు మనము మావి చిగురు అనే ఒక అద్భుతమైన ఆకును అంటే ఆ చిగుర్లను తీసుకోవడం వల్ల మన గొంతులో వచ్చే కొన్ని కఫము మరి అదేవిధంగా ఒక్కొక్కసారి మనకు వాతావరణము మారినప్పుడు అదేవిధంగా మనకు అంటే వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడి వాటరు మనం ప్రతిరోజు తీసుకునే సమయంలో కొన్ని మార్పుల వల్ల గొంతులో ఒక కిచకిచలా అంటారంటే గొంతు మారడం, గొంతు ఇబ్బంది పెట్టడం లాంటి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నీ మావి చిగురుతో అధిగమించవచ్చు. ఎలా అంటే పూర్వకాలంలో చాలా పాత సినిమా పాటల్లో మావి చిగురు తినగానే కోయిల పలికేన అని ఒక మహాకవి ఒక మంచి పాట రాశాడు. అది అతను ఊరికేం రాయలేదు, ఇది ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది. మరి అదేవిధంగా వారి పెద్దలు వారికి చెప్పారు. అంటే మన గొంతులో ఎలాంటి సమస్య వచ్చినా ఆ పరిష్కారం అంటే ఆ మావి చిగురు, ఆ లేత చిగుర్లను తీసుకొని వచ్చి అవి కొంచెం అలా శుభ్రం చేసి అలా తినేసి వాటి రసాన్ని మింగుతూ ఉండాలి. ఇంకా లేతవైతే అలా నమిలి మింగినా పర్వాలేదు, కానీ మనకు మంచి గొంతులో ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైనా మీకు గొంతు సమస్య వస్తే ఆ మావి చిగురును తిని ఆ రసాన్ని మింగండి. ఇంకా లేతవైతే అలా మింగినా పర్లేదు, లేదంటే కొంచెం ఆకులు కొద్దిగా పెద్దగా ఉంటే వాటిని నమిలి ఆ రసాన్ని మింగి ఆ పిప్పిని ఉమ్మిపారేయచ్చు. అదేవిధంగా ఇలా చేయడం వల్ల మనకు గొంతులో సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మావి చిగురు ఎలా ఉంటుంది దాని గురించి చెప్పుకుందాం. కానీ అది ఏ విధంగా స్వీకరించాలి, అది నీళ్ళతో కడిగి కానీ లేదా అలా ఉన్నదాన్ని శుభ్రంగా చేసి అలా దుమ్ము లేకుండా చేసి నోట్లో పెట్టుకుని నవ్వులుతూ ఆ రసాన్ని కొంచెంగా పీల్చుకుంటుంటే ఆ గొంతులో ఉన్న సమస్య నిదానంగా తగ్గుతుంది. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవచ్చు. అదేవిధంగా చిగురు ఈ విధంగా స్వచ్ఛంగా ఉన్న చిగురు మాత్రమే మీరు స్వీకరిస్తే మీకు ఆ గొంతులో ఉన్న గీరుడు స్వభావం అంటే గొంతు మారిపోతుంటుంది. ఆ మారిపోయే స్వభావము శుభ్రంగా ఉన్న ఆకుల్ని తీసుకొని లేతగా ఉన్న ఆకుల్ని స్వీకరించాలి.